భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. आश्रित अभय दातारं आंजनेयं नमाम्यहं जय श्रीराम श्रीमद् भद्राचल क्षेत्र गौतमी तीरवाश्रमाश्रित अभयदातारं आंजनेयं नमाम्यहं प्रिय भगवद्बंधुవులారా పుష్యమాసం శుక్లపక్షం తదియా తిథి తర్వాత చవితి తిథి మంగళవారం విశేషంగా భక్తులంతా కూడాను ప్రాతకాలం నుంచే ఉదయం నుంచే స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. మనం ముక్కోటి జైనోత్సవాల్లో ఉన్నాం. ఈరోజు నరసింహావతారం మంగళవారం విశేషమైనటువంటిది. మంగళవారం పూట నరసింహస్వామిని దర్శనం చేసుకున్నట్లయితే రుణ విమోచనములు రోగ విమోచనలు జరుగుతాయని చెప్తున్నారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి మంగళవారం ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఆదిత పూజలు భక్తులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. మధ్యాహ్నం హనుమత్ దీక్షాపరులకు అయ్యప్ప దీక్షాపరులకు భక్తులందరికీ కూడాను అన్నదాన కైంకర్యం ఉంటుంది. అదేవిధంగా మనకు రాపత్తుత్సవాల్లో భాగంగా మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంకు 11 జనవరి ఆదివారం రోజున స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడే హనుమద్ వాహనంపై వేయించేస్తారు. ఆ రోజు మొత్తం కూడాను మన అభయాంజనేయ స్వామివారి దేవాలయమందు ఎంతో వైభవంగా విశేషమైన అర్చనలు ఉంటాయి. ప్రాతకాలం పొద్దున్నే పంచామృతాలతో అభిషేకము, స్వామివారికి అలంకరణ, అనంతరం 1108 అరటిపళ్ళ చేత సహస్రనామార్చన ఉంటుంది. ఆ తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యం, సాయంకాలం 4 గంటలకు స్వామివారిని సీతాలక్ష్మణ సమేతంగా రామచంద్రమూర్తిని హనుమద్ వాహనంపై మనందరం కూడా ఎంతో ఊరేగింపుగా, ఎంతో వైభవంగా, ఎంతో వేడుకగా, కండ్ల పండుగగా తీసుకొని మన అభయాంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి రావడం జరుగుతుంది. కనుక రామచంద్రమూర్తిని ఇటు ఆంజనేయ స్వామిని అభయాంజనేయ స్వామివారిని ఏకకాలంలో మనం దర్శించి రామచంద్రమూర్తి అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందుదాం. మన జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను అధిగమించి స్వామి యొక్క కృపకు పాత్రలు. జై శ్రీరామ్.